వెల్కమ్ టు సమరం భవిత ఛానల్. మనం ఈ ఛానల్లో సాఫ్ట్ స్కిల్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. సాఫ్ట్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు చదువులో కానివ్వండి, జాబ్స్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, దేంట్లోనే సరే వండర్ఫుల్గా రాణిస్తారండి. వండర్ఫుల్గా రాణిస్తారు. అయితే చాలామందికి ఇవి సాఫ్ట్ స్కిల్స్ అని తెలియదు, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఎనలిటికల్ స్టడీ ద్వారా కానీ వాళ్ళు చాలా నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. వాళ్ళు చాలా షార్ప్నెస్ ఉంటుంది. దాంతో ఏం చేస్తారంటే ఒక్కసారి ఒక ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేస్తే దాన్ని బాగా ఎనలైజ్ చేసుకుంటూ దాన్ని రెండోదికి అప్లై చేసుకుంటూ అలాంటి సమస్య ఏదైనా వస్తే దాన్ని చాలా దగ్గర సాల్వ్ చేసుకుంటారు. అంచేత సాఫ్ట్ స్కిల్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి తెలిసి ఉండాలి. మనం చాలా విషయాలు సాఫ్ట్ స్కిల్స్ అని తెలుసుకోకుండానే తెలియకుండానే సాఫ్ట్ స్కిల్స్ యొక్క దాంట్లో దాన్ని అప్లై. అయితే ఎప్పుడైతే సాఫ్ట్ స్కిల్స్ నుంచి ఒక రకమైన కంప్లీట్ నాలెడ్జ్ ఉందనుకోండి, అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది. అందుకోసమే సమరం భవిత ఛానల్లో మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఇస్తున్నాం. ఇన్ డీటెయిల్ ప్రతి ఒక్కరికి. అంటే ఒకసారి ఇది సాఫ్ట్ స్కిల్స్, ఇది సాఫ్ట్ స్కిల్స్, దాన్ని ఎప్పుడు ఇలా ఉంటుంది, దానిలో ఇలా అండర్స్టాండింగ్ ఇలా ఉంటుంది అనేది ఎప్పుడైతే ఉంటుందో ఏదైనా సమస్య వచ్చినప్పుడు చక్కగా సాల్వ్. అందుకోసం ఇన్ డీటెయిల్ చేస్తున్నాం. ఈ రోజున ఎనలిటికల్ థింకింగ్ అంటే ఎనలిటికల్ థింకింగ్ అంటే ఏమిటి అనేది రావచ్చు. దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఆ రకంగా ఎవరైతే ఆ ఎనలిటికల్ థింకింగ్తో ఒక ప్రాబ్లం గురించి ఆలోచిస్తారో ఏదైనా వచ్చినప్పుడు దాన్ని తగ్గిస్తారు. అంటే ఎనలిటికల్ థింకింగ్ ఈజ్ వాల్యూడ్ ఇన్ ఇండస్ట్రీస్. మామూలుగా మన పరిశ్రమలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఎనలిటికల్ థింకింగ్ అవసరం అవుతుంది. టు నావిగేట్ ఛాలెంజెస్. మనకు ఛాలెంజెస్ ఉంది, ఈ ప్రాబ్లమ్స్ మనకు ఛాలెంజ్, దానివల్ల వీరేని వీల్లేదు, తప్పకుండా దానికి సొల్యూషన్ పట్టుకోవాలి, ఒక ఛాలెంజ్గా చేయాలి. ప్రతి మనిషికి మాత్రం పెద్ద జీవితంలో ప్రతిదాన్ని ఛాలెంజ్గా దాన్ని తీసుకుని చేయడం నేర్చుకోవాలన్నమాట. అండ్ మేక్ డిసిషన్, దాని తర్వాత నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. ఇది తీసుకుంటే దాంతో చక్కగా సరైన నిర్ణయాలు ఒక సరైన పద్ధతిలో మనకు వస్తాయి. ఈ దీంట్లో తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఏ క్రిటికల్ సాఫ్ట్ స్కిల్. ఏది ఎనలిటికల్ థింకింగ్ అనేది క్రిటికల్ సాఫ్ట్ స్కిల్ అంటాం. అంటే దాన్ని ఒక లాజికల్గా దాని గురించి మనం చేస్తాం. అంటే ఒక రకంగా తర్క పద్ధతి, ఇదే అవుతుంది, అది ఎందుకు కాదు, ప్రశ్న జవాబు, దాన్ని ఇంకా దాన్ని చేసుకుంటూ దాని నుంచి ఇదెందుకు, ఇది ఏమిటి, ఎలా, ఎందుకు ఏమిటి ఎలా అనేది ఎప్పుడైతే మనం ప్రతి దాన్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ దాని నుంచి మనం ఒక ఆన్సర్ రాబడతామో, ఆన్సర్ వచ్చాక మరి ఎందుకు అలా జరిగింది, ఎందుకు ఇలా జరగలేదు, ఎక్కడ జరుగుతుంది ఈ రంగా, ఎక్కడ జరగదు ఇలాగా చూడండి. ఒక చిన్న విషయం మళ్ళీ అక్కడి నుంచి ఏదో ఇంకోటి వస్తున్న ఆన్సర్ వచ్చాక ఇది ఎందుకు ఇలా వచ్చింది, అలా ఎందుకు రాలేదు, అక్కడ ఎందుకు తప్పైంది, ఎందుకు కరెక్ట్ అయింది, ఎందుకు ఏమిటి ఎలా అనేది ఎనలిటికల్ స్టడీస్లో బాగా వస్తున్నమాట. అంచేత ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఒక విషయం వచ్చినట్లయితే మనకి దాని ఇన్వాల్వ్స్ ది ఎబిలిటీ టు బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్. ఒక సమస్య వస్తే ప్రతిదాన్ని ఆ సమస్యలో ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, ఎందుకు ఏమిటి ఎలా. ఒకటే సమస్య వచ్చింది, ఇందువల్ల వచ్చింది అంటే లాభంలా, ఒక్క ముక్కతో పరిష్కారం రాదండి, రాదు. దాంట్లో ఎన్నో విషయాలు, ఎందుకు ఏమిటి ఎలా ఆరంగా ప్రతిదాన్ని కంప్లీట్గా దాన్ని విడగొట్టి మనం చేసినట్లయితే ఆ సమస్యని ముక్కలుగా అన్నమాట. అంటే డివైడ్ చేసుకోవాలి. ప్రతిదాన్ని చేసి ప్రతి భాగాన్ని మనం నిశ్చితంగా ఎందుకు ఏమిటి ఎలా ప్రతి భాగాన్ని దాంట్లో ప్రతి దాన్ని మనం ఎలక్ట్రిక్గా చేయాలన్నమాట. అది చేస్తే అప్పుడు మనది యాక్చువల్గా
ఇప్పుడు దాన్ని స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసేసి ప్రతి దాన్ని మనం పరిశీలిస్తాము. అప్పుడు దాన్ని ఎనలిటికల్ థింకింగ్ అంటాం అన్నమాట. ఈ ఎనలిటికల్ థింకింగ్ అదే ఏదో స్థూలంగా ఎందుకు ఏమిటి అనేసి ఏదో చిన్న ఆన్సర్సే ఎప్పుడు సాటిస్ఫై అవ్వకండి. దాన్ని మళ్ళీ పార్ట్ బై పార్ట్ మీద క్షుణ్ణంగా అధ్యయనం. ఇది సాఫ్ట్ స్కిల్స్లో ప్రధానమైనది. ఇంకోటి ఏంటంటే అండర్స్టాండ్ రిలేషన్షిప్. దీనికి దానికి సంబంధం ఏంటి, ఎందుకు ఏమిటి అన్నాం కదా. అసలు ఇలా జరగడానికి దానికి సంబంధం ఏంటి, అసలు ఈ విషయానికి దానికి సంబంధం ఏంటి. అంచేత పెద్ద నాలుగు దీని అండర్స్టాండింగ్ ది రిలేషన్షిప్. సమస్య ఏర్పడినప్పుడు ఒకదానికి మరొక దానికి ఉన్న లింకే అని సంబంధం పరిశీలించడం, దాని నుంచి డేటా తయారు చేయడం అవసరం. చాలా ఇంపార్టెంట్ అండి. క్షుణ్ణంగా చేయడం, ఎందుకు ఏర్పడింది, ఒకదానికి కూడా సంబంధం ఏంటి, దానికి సంబంధం ఏంటి, ఆ సంబంధాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇంక రెండోది అంటే మెటాడేటా డివిజన్ అన్నమాట. ఆ డిసిషన్ తీసుకోండి. డేటా ద్వారా వచ్చిన వివరాలతో నిర్ణయాన్ని పరిశీలించడం. మన పెద్దానికి ఎందుకు ఏమిటి ఎలా, ఎందుకు ఏమిటి ఎలా, ఈ విషయంలో అయితే ఎలా ఉంది, ఆ విషయంలో అయితే ఎలాగా, ఆ విషయంలో అయితే అలాగెలాగా, ఇంకో విషయం అయితే ఇది ఎలా అవుతుంది, దీన్ని ఏమంటాము మెటాడేటా అంటాం. పెద్ద ఒక్క పెద్దాన్ని గురించి ఈ విషయంలో ఇలా జరిగింది, మరి అలాంటి విషయం వస్తే ఇంకోలాగా వస్తే అప్పుడు ఇలా అయితే ఇలా చేసి అని రకరకాల విషయాల్లో ఇవాళ ఈ ఇండస్ట్రీ విషయం దీంట్లో వచ్చింది. అలా కాకుండా ఆ ప్రొఫెషన్లో అలా వస్తే, ఆ ఇండస్ట్రీలో వస్తే, ఆ బిజినెస్ అలా వస్తే, ఇదే రకంగా వస్తే ఏమిటి మెటాడేటా అనాలిసిస్. దాన్ని తీసుకుని అలా చేయాలన్నమాట. అంచేత దానికి సంబంధం ఏంటని. అలాగే లాజికల్గా పరిచయం. లాజికల్గా అంటే దాన్ని ఏమిటి దాని లాజికల్గా అంటే ఒకదానికి ఒక రిలేషన్షిప్ ఏంటి, కాజ్, దాన్ని ఏమంటామంటే రికగ్నైజ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఒకదాని ఫలితం మరొక దాని మీద ఎలా ఉంటుంది, దీని ఫలితం ఇలా వచ్చింది, దీని ఫలితం వస్తే దాని యొక్క రిజల్ట్ రెండోది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ రంగం మన ఫలితం పొందాం, బాగానే ఉంది, కానీ ఈ ఫలితం రెండోదేమి బ్యాడ్గా ఉంటుంది. ఒకదాని మీద ఫలితం అది ఉంది. చిన్న విషయమే చెప్తాను, మీకు ఎలా ఉంటుందో చెప్తాను. అంటే మీరు జస్ట్ ఒక విషయం, మనం ఒక పని చేయాలనుకున్నాం, ఒక వ్యక్తి దగ్గర సహకారం తీసుకుంటున్నాం. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మన సహకరిస్తున్నాడు. అతను ఉద్యోగం లేడు, ఏం లేదు, సహకరిస్తున్నాడు. అతను ఏం చేస్తాడంటే ఈ పనికి ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన సలహా కూడా తీసుకున్నాము, ఆయన చేద్దాము అని ఇంకో మనిషిని పరిచయం చేస్తాడు. ఆ మనిషి వస్తాడు, వచ్చి అతను కొద్దిగా మనతో బిజినెస్గా తయారవుతాడు. తీసుకుని ఇది చేద్దాం, అది చేద్దామండి, మరి ఇది ఇంత ఖర్చు అవుతుంది, కొనాలండి, ఇది కొనాలండి అని డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకుని ఆ మనిషి ఏం చేస్తాడు, కొద్దిగా ఎక్కువ ఏమవుతుంది, ఏమవుతాడు అతనికి తెలియదు, ఊరికి చెప్పేస్తాడు. మన బలహీనతలు లెక్క తీసుకుని ఆ మనిషి పని చేయకుండా అలా వాయిదా ఇస్తాడు, మాటలతో వాయిదా ఇస్తుంటాడు. ఎవడైతే మనం పరిచయం చేశాడో, ఏమండి అతను ఇస్తాన్నాడు, వస్తాన్నాడు, చేస్తాన్నాడు అంటాడు. ఈ మొదటి మనిషి చాలా సిన్సియర్గా మనకి చాలా హెల్ప్ చేయాలన్నట్లు ఉంటుంటాడు. ఎప్పుడైతే మనం ఏంటి సార్ మీరు ఇలాంటి మనిషి పరిచయం చేశారు, వాడు చూడండి ఎలా చేస్తున్నాడు, వాడు చూడండి ఎలా చేశాడు అని అన్నాం అనుకోండి, ఆ రెండో ఎనిమిది తిడుతాం అనుకోండి, ఈ మోటార్ కూడా మనకు అవ్వడం మానేస్తాడు. ఎందుకని నేను ఇలాంటి మనిషిని పరిచయం చేశానే, నేను చెడ్డాన్ని అయిపోతున్నానే, వాడు ఎట్లా చేయట్లేదు, నేను కూడా చెడ్డాన్ని అయిపోతాను, వీడిని కూడా ముఖం చాటేస్తాడు. చివరి జరిగేదేంటి మనకి అడగడం వల్ల జరిగేదంటే ఈ మనిషి ఎలా చేయడు, ఆ మనిషి చేసేవాడు కూడా మనకు లేకుండా పోతాడు. అంచేత ఒకసారి మనం వీడు తెలిసిన రెండోరా సైలెంట్ పోన్లేండి అనిపించాడు, పోన్లేండి ఇగ్నోర్, సైలెంట్ దాని మాట్లాడదాన్ని వెళ్ళేది ఇగ్నోర్, ఈ విషయాన్ని రెండో మనిషి గురించి ఇగ్నోర్ చేశాడు. లేదు ఇతని గురించి ఏంటండి ఇలా మనిషిని పరిచయం చేశారు, ఏంటండి ఇలాంటి వాడిని పరిచయం చేశారు, భలే వాడినండి వాడు చూడండి అప్పుడు ఈ డబ్బులు తీసుకున్నాడు, చేస్తాను చేయడు, పని ముందుకెళ్ళలేదు, వీళ్ళ నష్టం అని అంటాడు బిజినెస్లో, ఇలా చేసే పనిలో. అంచేత ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ మనం చేస్తే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది
అనే ఆలోచన. అదండి అనలిటికల్ స్టేజ్లో. ఇక్కడ మనిషి బాగానే సాయం చేసి మొదటి మనిషి బాగానే చేస్తున్నాడు, చక్కగా సహకరిస్తున్నాడు, మనకి మంచి సలహాలు ఇస్తున్నాడు. రెండో వాడు కూడా పరిచయం. వీడి వల్ల వాడు మా ఒక రకం హ్యూమిలేషన్ వెళ్తాడు. మనం అడుగుతున్నాం, ఏంటండి ఇలాంటి వాడు ఇచ్చారు, ఏంటండి ఇలాంటి పని చేశారు అంటాం. అది ఎప్పుడు కూడా డీలింగ్లో ఇదే అనలిటికల్. మనకు మంచి జరుగుతుంది, కానీ ఆ మంచితో పాటు ఒక చెడు కూడా జరుగుతుంది. ఆ మంచి వ్యక్తి వల్లే ఇంకో వ్యక్తి సంబంధాల్లో చెడు జరుగుతుంది. ఆ చెడుని మనం వీడిని ఎక్కువ చేస్తే ఇతని దీనిలో నష్టమైపోతాం. వీడు ఎట్లా రాడు, వాడు కూడా పోతాడు, మొదటి మనిషి పోతాడు. అంచేత మనం జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. అది ఈ రంగా అనలిటికల్ థింకింగ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఐడెంటిఫై రూట్ ఆఫ్ కాజ్. ఎందుకు అనేది ముఖ్యంగా రూట్ ఆఫ్ కాజ్ మనం తెలుసుకోవాలి స్పష్టంగా. దీని కారణం, మూల కారణం ఏంటి అయి ఉంటుందని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది అటెన్షన్ టు డీటెయిల్స్. చాలా డీటెయిల్గా క్షుణ్ణంగా ఆ సమస్య గురించి పరిశీలించాలి. క్షుణ్ణంగా గుర్తుంచుకోండి. రూట్ కాజో తెలుసుకోవాలి, క్షుణ్ణంగా పరిశీలించాలి. లాజికల్ రీజనింగ్స్ చూడాలి. చెప్పక రీజన్ ఎలా ఉదాహరణ అనే డేటా ఇంటర్ప్రిటేషన్ కావాలి. రంగా ఇదే కాకుండా తక్కువ డేటా మొత్తం దీనికి సంబంధించిన డేటా ఇలాంటివి ఉంటే అలాగా, ఇలాంటివి ఎక్కడ జరిగింది, ఏంటి, అక్కడ ఎలా చేశారు, ఇక్కడ ఎలా చేశారు. ఈ డేటా ఇన్ఫర్మేషన్ అనేది అది ప్రత్యేక మరొక సబ్జెక్ట్ అండి. డేటా కలెక్షను, ఆ డేటా కలెక్షన్ ఎలా చేయాలి, దానివల్ల ప్రయోజనం ఏంటి, ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. అలాగే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్తో పాటు ఇంకా ఫోర్కాస్టింగ్. అంచేత ఈ పోస్ట్కాస్టింగ్లో ఇంపార్టెంట్ రిజల్ట్ని దృష్టి పెట్టుకోవాలి. మనం ఈ రకంగా చేసాము, ప్రాబ్లం సాల్వ్ ప్రాబ్లం ఏంటని చూసాము, రూట్ కాజ్ చూసాం, మనం డీటెయిల్గా వెళ్ళాము, లాజికల్ రీజనింగ్ చూసాము, డేటా పరిశీలించాము. ఆ చేసే చివరికి ఈ రిజల్ట్ ఎలా వస్తుంది, మనం తిరిగి వెళుతున్నాం కదా, దీని రిజల్ట్ ఏంటి, అది వస్తుందా రాదా అనేది కూడా ముందు మనం కాస్త ఆలోచించగలగాలి, అనలిటికల్గా ఆలోచించాలి. అదే మనకి ఈ సాఫ్ట్ స్కిల్స్లో అనలిటికల్ థింకింగ్ ఇంతదిగా ఉందండి. ఈ రంగా ప్రతి విషయంలో కూడా అనలిటికల్ థింకింగ్ అనేది మనకి కావాలి, సాఫ్ట్ స్కిల్స్. ఇప్పుడు మనం చాలా విషయాల్లో ఈ అనలిటికల్ థింకింగ్ అప్లై చేస్తాం, చేయండి మనకు కుదరదు. మనకి అనలిటికల్ థింకింగ్ చేస్తాం, ఆ రకంగా జరుగుతుంది. అది ఈ రోజున మన సాఫ్ట్ స్కిల్స్లో అనలిటికల్ థింకింగ్ గురించి తెలుసుకుందాం. మరొక సాఫ్ట్ స్కిల్స్ గురించి వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. అందరూ సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.